విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ బిల్లు 2026పై వచ్చే వారం పార్లమెంట్లో చర్చ జరగనుంది. నిబంధనలు ఉల్లంఘించి లైసెన్స్ కోల్పోయినా లేదా లైసెన్స్ సరెండర్ చేసిన ఎన్జీఓల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయనుంది. దీనిపై క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దశాబ్దాలుగా ఎన్జీఓలు కష్టపడి నిర్మించిన స్కూళ్లు, ఆసుపత్రులు, అనాథాశ్రమాలను ప్రభుత్వపరం చేయడం సరికాదని అంటున్నాయి. అసలు ఈ బిల్లులో ఏముందో ఈ కథనంలో చూద్దాం. విదేశీ నిధులతో నడిచే స్వచ్ఛంద సంస్థలపై నిఘాను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ బిల్లు 2026ను తీసుకొచ్చింది. ఈ ఏడాది మార్చి 25న బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇందులో కీలక నిబంధనలు పొందుపర్చింది. వాటిని ఉల్లంఘించి లైసెన్స్ కోల్పోయినా లేదా లైసెన్స్ సరెండర్ చేసిన ఎన్జీఓల ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదించింది. ఈ నిబంధనలపై క్రైస్తవ, మైనారిటీ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మిజోరాం సీఎం లాల్ దహోమా, మిజోరాం కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ప్రతినిధులు పార్లమెంటు భవనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సవరణ చట్టాన్ని పాత తేదీల నుంచి కాకుండా అమల్లోకొచ్చినప్పటి నుంచి అమలు చేయాలని వారు కోరారు. దశాబ్దాలుగా ఎన్జీఓలు కష్టపడి నిర్మించిన స్కూళ్లు, ఆసుపత్రులు, అనాథాశ్రమాల్ని ప్రభుత్వ పరం చేయడం సరికాదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన అమిత్ షా చట్టాన్ని పాత తేదీల నుంచి అమలు చేయబోమని హామీ ఇచ్చారు. ఈ నెల 12న ఉభయ సభల్లో బిల్లుపై చర్చ చేపడతామని వెల్లడించారు. మరోవైపు డీఎంకే ఎంపీ పి. విల్సన్ నేతృత్వంలోని మైనారిటీ జాయింట్ యాక్షన్ ఫోరం బృందం కూడా అమిత్ షాను కలిసి తమ ఆందోళనల్ని తెలియజేసింది. ప్రజలకు సేవలందిస్తున్న ఆసుపత్రులు, సంస్థలపై ఈ బిల్లు తీవ్ర ప్రభావం చూపుతుందని ఎంపీ విల్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా కూడా ఇదే తరహా అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తూ గత నెల 10న అమిత్ షాకు మెమొరాండం సమర్పించింది. ఆస్తుల జప్తు నిబంధనలతో సేవా కార్యక్రమాలకు విఘాతం కలుగుతుందని ఆయా సంస్థలు వాపోతున్నాయి. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకతను పెంచడం, జవాబుదారీతనాన్ని తీసుకురావడం, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లకుండా చూడడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యమని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.